భారతీయుడు ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్. రామమందిరం అయోధ్యలో ఘనంగా 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. దానికి ఇన్విటేషన్స్ వెళ్ళాయి అపోజిషన్ పార్టీస్కి, కానీ వాళ్ళు చాలా మంది యాక్సెప్ట్ చేయలేదు. సీతారాం యచూరి సిపిఐ అతను యాక్సెప్ట్ చేయలేదు. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ, ప్లస్ సోనియమ్మ వాళ్ళందరూ కూడా రావని చెప్పేశారు. రావని చెప్పేస్తే బాగానే ఉంది. కాకపోతే కొత్త కొత్త కాంట్రవర్సీలు అలాంటివన్నీ కెలుపుతున్నారు. యాక్చువల్గా బీజేపీ అంటేనే బ్రాహ్మణ్ బనియా పార్టీ అని చెప్పి అంటారు కదా. మరి అలాంటప్పుడు వీళ్ళకి అబ్జెక్షన్ ఏంటి? మోదీ గారు బీసీ అయ్యండి ఎలా స్టార్ట్ చేస్తాడు? రాముడిని ముట్టుకోవడానికి అర్హత లేదు మోదీ గారికి అన్నవాళ్ళు కొంతమంది అలా అంటున్నారు. ఇంకొంతమంది ద్రౌపది ముర్ము గారు, ఆవిడ గ్రేట్ లేడీ, మన ప్రెసిడెంట్, మన దేశానికే అందరికంటే ఫస్ట్ లేడీ ఆవిడ ట్రైబల్ ఉమెన్, శబరిలాగా. రాముడు శబరి తాలూకు ఎంగిలి తిన్నాడండి. రాముడికి లేని బాధ వీళ్ళకే వచ్చిందండి. వీళ్ళు అంటారు 14వ తారీఖు ఆవిడ మొత్తం ప్రాసెస్, అంటే ఈ పూజ కార్యక్రమానికి స్టార్టింగ్ 14వ తారీఖు అవుతుంది. 14వ తారీఖున ద్రౌపది ముర్ము గారు వచ్చి దాని స్టార్టింగ్ ముందు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. అది తప్పట. ఒక ట్రైబల్ ఉమెన్, ఎస్టీ ఉమెన్ ఎలా చేస్తారు? ఎవరున్నారండి? ఈ సిపిఐ వాడికి మతమే లేదు. ఇన్నాళ్ళు బీజేపీ ఏమో బ్రాహ్మణ్ పార్టీ, బనియా పార్టీని ఆక్షేపించిన వాళ్ళకి ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది. సరే, ఏదో ప్రాబ్లం చూపించారు కదా. తర్వాత కూడా ఏమంటారంటే శంకరాచార్యులు, 4 శంకరాచార్యులు ఉన్నారండి మనకి. 4 పీఠాలు ఉంటాయి కదా, 4 బుక్కలు, 4 పీఠాలకి అధిపతులు 4 శంకరాచార్యులు. వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళందుకే రావట్లేదు అని. యాక్చువల్గా శంకరాచార్యులు శైవులు, ఆదిశంకరుడు అంటే శివావతారం. ఇది రాముడు అన్నది రామానుజాచార్య తల్లివాడు. రామానుజాచార్య అంటే వైష్ణవుడు. వీళ్ళకి చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ప్రోగ్రామ్స్ వీళ్ళు నార్మల్గా అటెండ్ అవ్వరు, అదొకటి. కానీ శృంగేరి పీఠాధిపతి, ద్వారకా పీఠాధిపతి వాళ్ళు ఏమని చెప్పాడు? రాముడు గుడి కట్టాలి, మా ఆమోదం ఉంది, మా ఆశీర్వాదం అందరికీ ఉంది అని చెప్పి వాళ్ళు ముందే ప్రకటించారు. ఒకరు బద్రీ పీఠం తాలూకు ఒక కాంట్రవర్షియల్ శంకరాచార్య ఉన్నారు. అతను కాంగ్రెస్ పార్టీ. ఆయన పేరు అభివ్యక్తేష్ ఆనంద. ఆయన యాక్చువల్గా బీజేపీకి ఎగెన్స్ట్గా వారణాసిలో మోదీ గారికి ఎగెన్స్ట్గా క్యాంపెయిన్ చేయండి కాంగ్రెస్ ఫ్రోగా. సో మీకు అర్థమైపోయింది, అతను ఒరిజినల్లీ కొంచెం పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న శంకరాచార్య. ఎవరు ఇష్టం వాళ్ళది, మనం దానికి మనం ఏం చెప్పలేం. ఆయనకి కాంగ్రెస్ నచ్చింది అండ్ సో ఆయన మాటలు అంత వ్యాలిడిటీ ఉండవని నేను చెప్తాను, అంతే చెప్పను. ఆయన కొంచెం ఏదో అబ్జెక్షన్స్ పెట్టాడు, అది మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అతను అవుట్ అండ్ అవుట్ కాంగ్రెస్ మ్యాన్. అదండి, శంకరాచార్యులను అడ్డు పెట్టుకుని రాద్ధాంతం క్రియేట్ చేద్దామని చూశారు. తర్వాత మోదీ గారు బీసీ కనుక ఆయన ముట్టుకోకూడదట రామనారాయణ. మరి ఎస్టీ లేడీ ఆవిడ స్టాప్ చేయడం ఏమిటి? రాముడికి లేని అబ్జెక్షన్ వీళ్ళకేటండి. రాముడు శబరి ఎస్టీ ఆవిడ ఎంగిలి తిన్నాడండి. లక్ష్మణుడు కోపం వచ్చింది, అడిగాడు ఏంటి ఎంగిలి పెడతాను అంటే ఆవిడ చెప్తుంది, రుచి చూసి బాగుందో లేదు చూసి పెడతాను బాబు. రాముడు లక్ష్మణుని ఉంటారు బాబు, నువ్వు నీకు తెలియదేమి పక్కకు తెచ్చి అలా ఉంటుందండి. వాల్మీకి ఎవరండి? వాల్మీకి బోయేవాడు. సో ఇలాంటి ఫ్రివలస్ ఆర్గ్యుమెంట్స్ పెట్టి ఏదో విధంగా
ఇబ్బంది కలిగిద్దాం చూస్తున్నారు, కానీ ఎవ్వడూ పట్టించుకోవట్లేదు. మన వాళ్ళు ఎవ్వడూ కూడా కాంగ్రెస్ పార్టీకి రిలవెన్స్ లేదు అని పక్కన పడారు. కాంగ్రెస్ని కమ్యూనిస్ట్ ఎప్పుడు లేదు. వాడు ఎవడు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎవడో తెలియదు వాడికి, ఎక్సెప్ట్ అక్కడ మారుమూల కేరళలో తప్ప ఇంకెక్కడా లేదండి ప్రపంచంలో కాదు, మన ఇండియాలో. సో ఇలా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ముందుకు వెళ్ళిపోతుంది ఘనంగా. కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయిపోతుంది. నాట్ టు వరీ. జై శ్రీరామ్.